హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణలో కార్మిక కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే సింగరేణి దసరా బోనస్ నేరుగా కార్మికుల ఖాతాల్లో జమ అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ముందే హామీ ఇచ్చినట్టుగా సింగరేణి కార్మికుల కష్టానికి గౌరవం ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాల్లో పండగ వాతావరణం ఉండాలి అని చెప్పి ఈసారి బోనస్ని స్పెషల్గా ప్రకటించారు. వివరాల్లోకి వెళితే ఈసారి లక్షలాది సింగరేణి కార్మికుల ఖాతాల్లో బోనస్ నేరుగా డిపాజిట్ అవుతుంది. దసరా సందర్భంలో ప్రతి సంవత్సరం బోనస్ ఇవ్వడం ఒక సాంప్రదాయం అయ్యింది. కానీ ఈసారి కొత్త ప్రభుత్వంతో కలిసి కార్మికుల ఆనందం రెట్టింపైంది. సింగరేణి కార్మికులు దేశానికి, రాష్ట్రానికి ఇచ్చే కృషి అమూల్యం. బొగ్గు తవ్వకాలలో పనిచేసే ఈ కార్మికులు ప్రతిరోజు ప్రాణాలకు సైతం సవాలు విసురుతూ పనిచేస్తున్నారు. బోనస్ వల్ల ఏమవుతుంది? కార్మిక కుటుంబాల్లో పండగ ఆనందం పెరుగుతుంది, ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుంది. ప్రభుత్వం తన వాగ్దానం నెరవేర్చిందనే నమ్మకం ప్రజల్లో పెరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే కార్మికులు, యూనియన్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన కష్టాన్ని గుర్తించేందుకు సంతోషం, ఇంకా మా జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆశిస్తున్నాం అని చెబుతున్నారు. ఇది కేవలం ఒక బోనస్ మాత్రమే కాదు, కార్మికుల కష్టానికి ఇచ్చిన గౌరవం. సింగరేణి అంటే తెలంగాణ గర్వం. ఆ గర్వానికి నిలబెట్టే కార్మికులు ఆనందంగా ఉంటే రాష్ట్రం కూడా ముందుకు. ఫ్రెండ్స్, మీరేమంటారు? ఈ బోనస్ను ఇంకా పెంచి కార్మికుల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచాలా? మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ స్కైప్లాన్ నెట్వర్క్స్లో. Thank you for watching. Please like, share and subscribe.